సంగారెడ్డి జిల్లా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పంట బీమా రైతు చేతికి అందాలంటే రైతు ఏ పంట పండిస్తున్నాడనే వివరాలు పక్కగా నమోదై ఉండాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లా వ్యవసాయ శాఖలోని సహాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు, ఉద్యానవన శాఖ అధికారులు, ప్రణాళిక శాఖ అధికారులు అభ్యుదయ రైతులకి వర్క్షాప్ని నిర్వహించారు. ఈ వర్క్షాప్ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకులు డైరెక్టర్ గోపి, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకులు డైరెక్టర్ గోపి మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టం జరిగినప్పుడు రైతును ఆర్థికంగా ఆదుకొనటకి పంటల బీమా పథకం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉపయోగపడుతుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వానాకాలం 2024 నుండి PMFBY స్కీమ్లో నిర్ణయించిందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా పంటల బీమా రైతు చేతికి అందాలంటే రైతు ఏ పంట పండిస్తున్నాడనే వివరాలు పక్కాగా నమోదై ఉండాలని అన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రయోజనాలు గ్రామ సభల ద్వారా రైతులకి అవగాహన కల్పించాలని అన్నారు. ఏఈఓల సమన్వయంతో రైతులకి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రయోజనాలు పొందేలా రైతులకి త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇప్పుడు మన పక్కన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే వాళ్ళు ఒక యాడ్ ఆన్ కవరేజ్ కూడా తీసుకోలేదు. ఓన్లీ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ యువర్ బేసిక్ కవర్. ఎందుకు యాడ్ ఆన్ కవర్ తీసుకోలేదు అంటే దానికి కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. సో ఈచ్ డిసిషన్ దట్ వీఆర్ మేకింగ్ ఇట్ రిలేటెడ్ టు ద ఫైనాన్షియల్ ఇంప్లికేషన్. సో రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఫైనాన్షియల్ బర్డన్ ని ఈ స్కీమ్ కి పెట్టవచ్చు అది కూడా దృష్టిలో ఉంటుంది. సో ఈచ్ డిసిషన్ వెదర్ ఇండమ్నిటీ లెవెల్ 70% తీసుకుంటారా, 80% తీసుకుంటారా, 90% తీసుకుంటారా, ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద ఫైనాన్షియల్ ద కాల్కులేషన్ దట్ వీఆర్ ట్రైంగ్ టు అరైవ్ అట్. సో దాని ప్రకారం పక్కన రాష్ట్రాల్లో చేసుకుంటున్న కార్యక్రమాలు, తర్వాత మన రాష్ట్రంలో మన కండిషన్స్ ప్రకారం ఈచ్ క్లస్టర్స్ కి మనం అంటే ఈ పర్టికులర్ కండిషన్స్ విల్ బి డిసైడెడ్ బేస్డ్ ఆన్ ద క్లస్టర్స్. ఇందాక క్లస్టర్స్ కూడా చెప్పారు. గతంలో మనం స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు రాష్ట్రం మొత్తం 6 క్లస్టర్స్ గా, అన్ని జిల్లాలని 6 క్లస్టర్స్ గా పెట్టుకుంటూ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు 6 క్లస్టర్స్ జరిగింది. మరి దానికి సంబంధించిన విధి విధానాలు అండ్ ఫార్మర్స్కి సంబంధించిన అవేర్నెస్ యాక్టివిటీస్ ముందుగా మనం ఇప్పుడు టేకప్ చేసుకుంటున్నాము. దీనికి సంబంధించి ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో సంబంధించిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్తో ఈ వర్క్షాప్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీంట్లో ఇంతవరకు కూడా మాస్టర్ ట్రైనర్స్ ఫసల్ బీమా యోజన కింద ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా వివరించడం జరిగింది. రైతులందరికీ కూడా పంట బీమా యొక్క బెనిఫిట్ పొందే విధంగా మనం ఇప్పటి నుంచి పనిచేయాల్సి ఉంటుంది. సో పంట బీమాకు సంబంధించి బెనిఫిట్ కరెక్ట్గా రావాలి అంటే రైతు ఏ క్రాప్ వేశారు, ఎంత ఎక్స్టెంట్లో వేశారు అన్నది కరెక్ట్ డీటెయిల్స్ మనము తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ఏవిఎస్ అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఏదైతే క్రాప్కి ఎక్స్పెరిమెంట్ చేస్తారో, క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తారో అప్పుడు అక్యురేట్ డేటా వచ్చే విధంగా ఏఈఓస్ అందరికీ కూడా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అక్యురేట్ డేటా వచ్చే విధంగా మీరు ఎన్షూర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫార్మర్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ కూడా ఇప్పుడు మనం చేస్తున్నాము. కాబట్టి ఏదైతే క్రాప్ బుకింగ్ డేటా ఉంటుందో ప్రతి ఫార్మర్ కూడా వారి బయోమెట్రిక్తో అది ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ డేటా అంతా కూడా ఒక ట్రాన్స్పరెంట్ విధంలో గ్రామ సభలు కండక్ట్ చేసి రైతు వేదికల్లో కూడా ఈ డేటా మనము పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. సో దట్ ఫార్మర్కి కూడా ఏ డేటా అన్నది మనము ఇన్సూరెన్స్ పోర్టల్లో ఫీడ్ చేస్తున్నాము, ఫార్మర్కి కూడా ఐడియా ఉండే విధంగా ఇవన్నీ కూడా మనము చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పంట బీమాకు సంబంధించి ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంతా కూడా డెవలప్ అయ్యి మీరు వీటికి సంబంధించిన యాక్టివిటీస్, ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ అన్నీ కూడా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ద్వారా టేకప్ చేయాలి. సో మన జిల్లాలో కూడా ఇప్పుడు ఏఈఓస్తో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని వారికి కూడా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పి వారి ద్వారా రైతులందరికీ కూడా ఈ పంట బీమాకు సంబంధించిన